ఈ తైత్తిరీయోపనిషత్తులో గురువుగారు భృగువల్లి. భృగువల్లిలో ఉన్నటువంటి కథ ఏమిటి? దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? దానికి సంబంధించిన వివరణ చెప్పండి. మనకు ఈ తైత్తిరీయోపనిషత్తులో 3 ఒల్లులు ఉన్నాయని హ్మ్. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. తెలుసుకున్నాం. హ్మ్. అయితే ఇందులో 3వది భృగువల్లి అన్నమాట. హ్మ్. ఇక్కడ భృగు తెలుసుకుంటాడు. ఆయన తండ్రి వరుణుడు తెలియజేస్తాడు. ఓహ్! అది ఇందులో అన్నమాట. హ్మ్. ఇందులో కూడా స్వాధ్యాయం ప్రవచనేచ ఉంది. హ్మ్. ఇక్కడ తండ్రి వరుణుడు మంచి తపశ్శక్తి కలిగినటువంటి వాడు. హ్మ్. అయితే ఏది బ్రహ్మము అని ఓసారి ఈయన భృగు అడిగాడు. హ్మ్. తన తండ్రిని వరుణుని అడిగాడు. ఆయన కామన్‌గా ఏం చేశాడంటే అన్నమే బ్రహ్మ అన్నాడు. హ్మ్. అన్నమే బ్రహ్మ అన్నాడు. హ్మ్. అని ఏం చేశాడు, మళ్ళీ ఎట్లా తెలుసుకోవాలి అన్నం బ్రహ్మ అంటే, నువ్వు తపస్సు చేస్తే తెలుస్తుంది అన్నాడు. హ్మ్. తపస్సు చేస్తే అన్నం బ్రహ్మ కాదని తెలిసింది. హ్మ్. ఎందుకంటే అన్నానికి కూడా కారణం ఉంది కదా! హ్మ్. అన్నం భూమి కారణం కదా అన్నానికి కదా, జలం కారణం. హ్మ్. కాబట్టి కారణం ఉన్నది బ్రహ్మ ఎట్లయితది? కాదు. కారణం లేనిది బ్రహ్మ కదా! ఏమండి? కాబట్టి సర్వాధారుడు కావాలి. మూలకారణుడు కూడా వాడు బ్రహ్మ కదా! కాబట్టి అన్నం బ్రహ్మం కాదే అని మళ్ళీ వచ్చి తండ్రితో అంటాడు. ఆహా, నువ్వు పర్వాలేదే, ఏమి తెలుసుకున్నావు నువ్వు మొత్తానికి. తెలుసుకోగలిగిన నువ్వు స్వయంగా తెలుసుకున్నవాడు, మంచి విద్యార్థివి నాయనా అని ఏం చేశాడు, చేసిన తర్వాత మళ్ళీ ఏది బ్రహ్మనో చెప్పండి అని మళ్ళీ అడిగాడు కొడుకు. అప్పుడు ప్రాణం బ్రహ్మ అన్నాడు. ఏమండి, మళ్ళీ ప్రాణం బ్రహ్మ అవునా కాదా అని ఆయన తపస్సుకు వెళ్ళాడు. తెలుసుకుంటే ప్రాణం కూడా బ్రహ్మాన్ని కాదు. ఎందుకంటే శరీరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆ ప్రాణం వాయువులో కలిసిపోతుంది. కలిసిపోయేది కాదు కదా. ఏమండి, కలిసి ఉన్నా ఏమండి నిలబడి ఉండేదన్నమాట కదా. దానికి ఉనికి ఉండాలి. ఉనికి ఉండాలి. ఇప్పుడు ప్రపంచం అంతటా పరమాత్మ ఉన్నాడు, కానీ ఉనికి కలిగినటువంటి వాడు. అయితే ఇక్కడ ప్రాణం గాల్లో కలిసిపోతుంది కాబట్టి అది కూడా బ్రహ్మ కాదన్న. మళ్ళీ వచ్చి తండ్రితో చెప్పాడు ఈ విషయం. నేను ఇట్లా తెలుసుకుంటే నాకు ఈ అర్థం తెలిసింది అని. సరే, నీవు నేత్రం బ్రహ్మ అన్నాడు. తర్వాత అతడు నేత్రం బ్రహ్మ అవునా కాదా అని ఆయన తపస్సు చేయడానికి వెళ్ళినాడు. అక్కడ ఏమైంది, అక్కడ తండ్రి ఆ నేత్రం కూడా ఏమవుతుంది, నేత్ర దృష్టి పూర్తిగా నేత్రం ఎక్కడి నుంచి వచ్చింది, సూర్యుని నుంచి నేత్రం వచ్చింది. కాబట్టి చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ నేత్రంలో ఉన్నటువంటి శక్తి ఆ సూర్యునిలో కలిసిపోతుంది కదా, అగ్నిలో కలిసిపోతుంది ఒక విధంగా చెప్పాలి. కాబట్టి నేత్రం కూడా బ్రహ్మ కాదు. అంటే నేత్రానికి కూడా ఆధారం ఉంది, ఒక కారణం ఉంది. కాబట్టి నేత్రం కూడా బ్రహ్మ కాదని తెలుసుకున్నాడు. తర్వాత నేత్రం కాదని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు శ్రోత్రం అన్నాడు, చేయ అన్నాడు. ఏమండి, అవి వెనికిడి కూడా అన్నమాట. అంటే ఈ శ్రోత్రం కూడా దిశల నుంచి వచ్చింది ఈ శ్రోత్రం. కాబట్టి చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ శ్రోత్ర శక్తి కూడా నశించిపోతుంది. నశించేది కాదు కదా, నశించేది బ్రహ్మం కాదు కదా, అది ఎవర్ ఎగ్జిస్టెన్స్ అన్నమాట. దానికి ఉండాలి తప్పకుండా, శాశ్వతమైన ఉనికి కలిగింది కదా. కాబట్టి అది బ్రహ్మ కాదని అతడు మళ్ళీ తెలుసుకొని వచ్చి అడిగాడు. మన మనస్సు, అతడు మనస్సు బ్రహ్మ అన్నాడు. అంటే మన గురువు ఎప్పుడు తండ్రిని గురువుగా భావించినప్పుడు ఆ తండ్రి పరీక్షలు పెట్టవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఏమి అట్లా తెలుసుకోవాలి కదా, కుమారుని యొక్క పని అది. కాబట్టి మనస్సు బ్రహ్మ అన్నాడు. అప్పుడు మనస్సు బ్రహ్మ అవునా కాదా అని తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు. అయితే అక్కడ ఏమైంది, ఆ మనస్సు కూడా సంకల్ప వికల్పాలు చెందుతూ ఉంటుంది కదా, ఒక తీరుగా ఉండదు. అది ఒక తీరుగా ఉండదు కదా. భగవంతుడు ఎప్పుడు ఒక తీరుగా ఉంటాడు. మార్పు లేనివాడు భగవంతుడు, మార్పు కలగది ఈ ప్రపంచం అన్నమాట. కాబట్టి అక్కడ మనస్సు కూడా బ్రహ్మం కాదని తెలుసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇదే విషయాన్ని తండ్రితో చెబితే అతడు బుద్ధి అన్నాడు. మనస్సు కంటే బుద్ధి చాలా తీక్షణమైంది కదా, విలక్షణమైంది. కాబట్టి బుద్ధి కూడా మారుతుంది, ఒక తీరుగా ఉండదు కదా. కాబట్టి ఆ బుద్ధికి కూడా కారణం ఉంది ఒకటి, ఏది అహంకారం. అహంకారమే బుద్ధి రూపాన్ని ధరించింది. కాబట్టి దేనికి కారణం ఉందో అది బ్రహ్మ కాదు. కాబట్టి అది కూడా బ్రహ్మ కాదని తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్న తర్వాత వెంటనే అతడు ఇవన్నీ బ్రహ్మ కాదు అని చెప్తే అప్పుడు అతడు ఆయనకు ఏది కారణము లేనిదో, దేనికి కారణము లేదో అది బ్రహ్మ అని చెప్పి, ఇవి చెప్పినటువంటివన్నీ కూడా పరమాత్మ చేత మనకు ప్రసాదింపబడినవి. కాబట్టి వీటికి అన్నిటికంటే గొప్పవాడు, ఇవన్నీ ఎవరిచ్చారో వాడే బ్రహ్మ, అతడే పరబ్రహ్మ అని చాలా చక్కగా వరుణుడు భృగువుకు చెప్పినాడన్నమాట. ఆ విధంగా చెప్పి ఆయన చాలా
ఏది భృగువును మంచి జ్ఞానవంతుని చేశాడు Right. కదా, బ్రహ్మవేత్తను తయారు చేశాడు ఉమ్, ఒక విధంగా. ఇది ఇందులో ఉన్నటువంటి కథ, okay, చాలా ముఖ్యమైన కథ. okay. ఆ విధంగా చాలా మనం అంటే చాలా చక్కగా చెప్పారు. భృగువల్లి ఉమ్. తెలుసు. చాలా చక్కగా చెప్పారండి. కారణాలు ఏమిటి అని కనుక్కునే క్రమంలో కారణానికి కారణమైన వ్యక్తే బ్రహ్మ అని చెప్పడం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే విషయం బోధపడుతుంది. మరి ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసేది మర్చిపోకుండా చేయండి. మనం అందరం తెలుసుకోవాల్సిన విషయాలు, మన సంపద, మన భారతీయ సంపద ఇది, మనం తెలుసుకోవాల్సిన విషయాలు కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.